పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ఇప్పటి రైతుకు ఎంతో అవసరం. మోతాదుకు మించి వినియోగమవుతున్న రసాయనాలు, పురుగు మందుల వల్ల నేల సారం కోల్పోవడమే కాదు, విపరీతంగా పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. సాగు ఖర్చులు పెరిగి రాబడి రాక రైతు నష్టపోతున్నాడు. అందుకే గ్రామ స్థాయిలో రైతులను ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ప్రకృతి సాగుతో మంచి ఫలితాలు పొందుతున్న విశాఖ జిల్లా ఎస్ రాయవరం గ్రామంపై ప్రత్యేక కథనం. ఇది విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం గ్రామంలోని పెళ్లిగోళ్లపాలెం. ఇక్కడ రైతులు మొదట్లో రసాయనిక వ్యవసాయం చేసేవారు. పంటకు పురుగు మందులను ఎక్కువ మొత్తంలో పిచికారీ చేసేవారు. దీంతో సాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరానికి ఎంత లేదన్నా 20,000 రూపాయలకు పైనే ఖర్చు వచ్చేది. దీంతో రైతుకు లాభాలు పెద్దగా దక్కేవి కాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలతో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సాగు ఖర్చులను తగ్గించుకున్నారు. విజయ పథంలో సాగుతున్నారు. పెళ్లిగోళ్లపాలెంలో జనాభా సంఖ్య 1500. ఇక్కడ నివసించేవారంతా రైతు కుటుంబాలకు చెందినవారే. అందుకే రసాయనాల సాగుకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందేందుకు ప్రకృతి సాగు వైపు అడుగులు వేశారు. కృషి పరంపరాగత్ యోజన కింద వ్యవసాయ శాఖ అధికారులు ఎస్ రాయవరం గ్రామాన్ని క్లస్టర్గా ఎన్నుకుంది. ఇక్కడి రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పించి వారి ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తూ ఉండటంతో దాదాపు 60 మంది విద్యావంతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. స్థానిక అడవుల్లో లభ్యమయ్యే వేప, సీతాఫలం, వావిలం, సరస్వతి ఆకు ఇలా ఇతర ఔషధ గుణాలు కలిగిన మొక్కల ఆకులను, బెరడులను సేకరించి వాటిని ఎండబెట్టి పొడి చేసి పేడ నీటిలో వాటిని కలుపుకుని ఎరువు తయారు చేస్తున్నారు. మొక్క దశ నుంచి ప్రకృతి ఎరువులను పిచికారీ చేసి మంచి దిగుబడిని సాధిస్తున్నారు. 1.5 ఎకరం అండి. 6 ఎకరానికి 15,000 అయ్యేదండి. ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చాక ప్రభుత్వం పెట్టిన అంటే ఈ ఎరువులు ఏంటంటే గంజమాత్రం, తర్వాత జనద్రవమాత్రం కండి, ఇవి దమ్ములు వేసామండి. దమ్ములు వేసుకొని చేస్తున్నామండి. ఇవి మేము ఏమీ వాడలేదు సార్. ఎరువులు కృత్రిమ ఎరువులుగా వాడకుండా మనం ఓన్లీ ప్రకృతి ద్వారా తయారయ్యే ఎరువులు మాత్రమే వాడేవండి సార్. వాడి వేసినామండి. ఎంతమంది అంటే 15,000 అయ్యేదండి ఎరువు దీనికి పెట్టుబడి. ఇప్పుడు 2,500 అయ్యిందండి పెట్టుబడి. దాని ఏంటంటే మాకు లాభం పెట్టుబడులు తగ్గుతుందంటే మాకు భారం తగ్గుతుందండి. అది తిండి కూడా ఎందుకంటే జనాలు తిండి కూడా మా ముసలు ఉన్నారు మా ఇంట్లో, వాళ్ళు తినే తిండి కూడా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళకి ఏంటంటే శారీరకంగా ఇబ్బంది పడిపోతున్నారండి. వాళ్ళకి ఎముకలు వస్తున్నాయి వేస్తున్నారండి. ఈ తినడం వల్ల ఏంటంటే మాకు ఇంట్లో హెల్తీగా ఉంటుంది. చిన్న రైతు అండి. 1 ఎకరం భూమి మాకు ఉంది. అయితే ఇంతకుముందు వరి పంట పండించేవాళ్ళు. ఎలాగంటే మా నాన్నగారు కానీ మా తాతలు కానీ మామూలుగా రసాయన ఎరువులు అంటే యూరియా అని, తర్వాత పిండ్లు తెచ్చి జల్లేవారండి. అది జల్లడం వల్ల దిగుబడి తక్కువే, ప్లస్ ఆరోగ్యం కూడా పాడయ్యేదండి. అయితే ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయము అనే కార్యక్రమము ప్రవేశపెట్టిన తర్వాత మన మండలం ద్వారా అధికారులని పంపించి ఏఏ గారి పర్యవేక్షణలో మన సిఆర్పి గారిని, ఒక సిఏ గారిని మన ఊరికి పంపించి, ఎంపీ గారిని మా ఊరు అంటే పెట్టుకోళ్ళపల్లి గ్రామం పంపించి పలానా రైతులు ఎవరైతే ఉన్నారో మీరు ఎలా పండిస్తున్నారు, ఏ విధంగా పండిస్తున్నారు అంటే మేము మామూలుగా ఇంతకుముందు దమ్ములు దుక్కిచ్చేసి ఏదో పిండి జల్లేసేవాళ్ళు అండి. మరి ఈ విధంగా మేము ఏంటంటే పెట్టుబడి అయిపోయినా పర్లేదు, మాకు పండేస్తుంది తినేస్తున్నాం అనుకున్నాం, కానీ ఇలాగ మనం ఏది చేస్తున్నాం అంటే అలా కాదమ్మా, మీరు ఈ విధంగా వెళ్ళండి అంటే మేము ఫస్ట్ పట్టించుకోలేదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ ఇదంతా ఈ ఆకులు తెచ్చి ఇవన్నీ చేసి ఎవరు చేస్తాడు అనుకుని మేము తిరస్కరించాం. అయినా కానీ వాళ్ళు వదలలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అధికారులు వాళ్ళందరూ కూడా బాగా మమ్మల్ని ప్రతి రైతును కూడా పిలిపించి ఇది కాదు మేము చెప్పింది ఒకసారి ఆలకించండి, దాన్ని బట్టి మీరు తర్వాత చూదురు, కానీ మీకు పెట్టుబడి తగ్గిద్ది, తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా ప్రోత్సహించారండి. ఒకప్పుడు రసాయన ఎరువులకు ఎకరాకు 15,000 ఖర్చు చేసేవారు. ఇప్పుడు కేవలం 3,000 రూపాయలతోనే వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గి మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయం మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు. ప్రభుత్వ పరంగా రైతులకు ఎంతో సహకారం అందుతోంది. గ్రామాన్ని క్లస్టర్గా ఎన్నుకున్న వ్యవసాయాధికారులు రైతులకు శిక్షణా తరగతులు, అవగాహన కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు. ఎరువులను ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా ఎప్పుడు వినియోగించుకోవాలో మెళకువలను నేర్పిస్తున్నారు. సిఆర్పిగా వచ్చాను సార్. దీంట్లో సిఆర్పి అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ సార్. గ్రామంలో ఉండి అదే ప్రజలతోటి నేను కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని సార్. నేను కూడా రైతులతో కలిసి వాళ్ళతో మిమేతంగా ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అంటే ఖర్చు తక్కువతో ఎరువులు పురుగు మందులు లేకుండా ఈ పద్ధతి ఈ విలేజ్లో చేయటం కోసం నేను ఇక్కడ పనిచేస్తున్నానండి. అయితే నేను ఇక్కడ గత 7 నెలలకు కూడా ఇక్కడే పనిచేస్తున్నాను సార్. కొంతవరకు అయితే ఇక్కడ 120 మంది రైతులు కూడా తీసుకోవడం జరిగింది సార్. 120 ఎకరాలు. ఇందులో ఆ పద్ధతిలోకి 120 మంది రైతులు తీసుకున్నాం సార్. ఎరువులు పురుగు మందులు లేకుండా ఈ కషాయాలంటూ ఘనజీవామృతము, ద్రవజీవామృతము, బ్రహ్మాస్త్రం ఇవి తూటుకాడ కషాయం కూడా స్ప్రే చేయడం అంటూ జరిగింది సార్. దాంట్లో రిజల్ట్ కూడా వచ్చింది సార్ పక్కాగా. పరంపరాగత కృషి వికాస్ యోజన కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మీద ఎంతో మనకి ప్రోత్సాహం ఇస్తూ కూడా ఒక మండలంలో ఒక గ్రామాన్ని శాచురేషన్ బేసిస్ కింద కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పి ఆదేశాల మేరకు పోయిన ఖరీఫ్ 2017లో పెట్టుగొల్లపల్లి గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఎన్నుకోవడానికి కారణం చూసినట్లయితే కనుక ఇక్కడ అనవసరమైన ఖర్చులు అంటే ఎక్కువ పెట్టుబడులు, ఎక్కువ పురుగు మందులకు కానీ ఎక్కువ ఎరువులకు కానీ ఈ గ్రామంలో కొంచెం వేయడం జరిగి అబ్జర్వ్ చేశాము. తర్వాత కాకుండా రైతులు కూడా మన వ్యవసాయ శాఖ ద్వారా పలు సూచనలు తీసుకునే విధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రకృతి వ్యవసాయం మీద ముందు రాయవరం మండలంలో ఒక ఎంట్రీ పాయింట్ కింద మన పెట్టుగొల్లపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంతో ఇనీషియల్గా మొత్తం మనం 100 మంది ఫార్మర్స్ని మనం మోటివేట్ చేద్దాం అనుకున్నాం. కానీ 2017లో కానీ ఒక హంబుల్ బిగినింగ్ అయినప్పటికీ కూడా ఒక 50 మంది రైతులతో ఒక 40 నుంచి 50 మంది రైతులతో మనం ఈ సేంద్రీయ వ్యవసాయం చేయించగలిగాము. ప్రకృతిలో లభించే ఆకులు, చెట్లు, బెరడులతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాలను గడిస్తున్నారు ఈ రైతులు. పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ మరికొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందుతూ ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.